వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. ప్రస్తుతం నేనున్న ప్రాంతం చాలా మందికి ఇష్టం. ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఈ ప్రాంతానికి వస్తే కారులో వస్తే కారు నిండా ఇక్కడున్న పూల మొక్కలన్నీ పట్టుకు వెళ్ళిపోతారు. అంటే ఈ పాటికే మీకు అర్థం ఉండాలి, నేను కడియప్లంక ప్రాంతంలో ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా, ఎందుకంటే నూతన సంవత్సరం వస్తుందంటే వెళ్ళిపోతున్న సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ ఉంటాం, కొత్త సంవత్సరానికి చక్కగా వెల్కమ్ చెప్తున్న పరిస్థితులు ఉంటాయి. రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు నూతన సంవత్సరానికి సంబంధించి డిఫరెంట్గా వాళ్ళ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. చాలామందికి గిఫ్ట్ల రూపంలో వాళ్ళ వ్యాపారానికి సంబంధించి ఏదైతే ఉందో అవన్నీ కూడా గిఫ్ట్స్ అందిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం కడియంలో ఉన్న పల్ల వెంకన్న నర్సరీ ఉన్నాం. అంటే వివిధ ప్రాంతాలకి, అంటే దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులకి రకరకాల మొక్కలు ఇక్కడి నుంచే, అంటే ఈ నర్సరీ ప్రాంతాల నుంచి, ఎందుకంటే ఇక్కడ ఎన్నో వందల కొద్ది పూల మొక్కలు, అంటే మొత్తం అన్ని వైడ్ వెరైటీ ఆఫ్ మొక్కలన్నీ కూడా ఇక్కడి నుంచే మనకి ఎక్స్పోర్ట్ అవుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం పల్ల వెంకన్న నర్సరీ దగ్గర ఉన్నాం. అంటే చాలా హిస్టరీ ఉంది, ఎన్నో ఏళ్ల నుంచి మనకి చేస్తున్న పరిస్థితుల్లో అసలు అంటే నర్సరీ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క థీమ్ తోటి నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తున్నప్పుడు, మరి ఈ సంవత్సరం 2024లో ఈ పల్ల వెంకన్న నర్సరీలో అసలు ఎలాంటి థీమ్తో వెళ్ళారో ఒకసారి చెక్ చేసేద్దాం. ప్రతి సంవత్సరం కావచ్చు, లేకపోతే ఏదైనా స్పెషల్ డేస్లో ఈ నర్సరీలో మాత్రం ఒక డిఫరెంట్ థీమ్తో వెళ్తూ ఉంటారు. మరి 2024 న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తూ ఈ థీమ్కి అసలు ఎంతమంది శ్రమ పడ్డారు, ఎన్ని రకాల మొక్కలు వాడారు, అసలు ఏమంటారు? అంటే ప్రతి ఇయర్ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మనం ఈ పల్ల వెంకన్న నర్సరీలో మేము చూస్తూ ఉన్నాం. సో ఈ ఇయర్ ఏంటి? ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైన సంవత్సరం మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ 2024 మన జీవితాలకు కాకుండా చిరస్థాయిగా ఒక హిస్టారికల్ సంవత్సరం అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే శ్రీరాముని యొక్క బాణం 2024 తొలగింది. అంటే 2024లో మనకి శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు అయోధ్యలో ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో మనం అందరం ఉన్నాం కాబట్టి మన అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో చిరకాల వాంఛ కోరిక ఈ సంవత్సరం నెరవేరబోతుంది. 2024 అనేది ఒక హిస్టారికల్ ఇయర్ అని మేము భావిస్తున్నాం. సో దాన్ని కాన్సెప్ట్లో ఉద్దేశించి మేము ఈ వెల్కమ్ 2024 అని పెట్టామండి. అందులోనే శ్రీరాముని యొక్క విల్లు బాణం రామ్ అని శ్రీరాముని యొక్క బాణం వదిలినట్టు కాన్సెప్ట్ పెట్టాం. ఏం చెప్పదలుచుకున్నారు? అంటే గత ఏడాది చూసాం, ఇంకా పై ఏడాది చూసాం, రకరకాలుగా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ఈ ఇయర్కి ఎలా మనం వెల్కమ్ చేద్దాం? మీ కస్టమర్కి మీరేం చెప్తారు? ఈ సంవత్సరం నుంచి కొంచెం అందరికీ కూడా కలిసి రావాలని, వ్యాపార పరంగా అందరూ బాగుండాలని, ఆరోగ్యపరంగా బాగుండాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం ఆరోగ్యపరంగా కానివ్వండి, వాతావరణం పరంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. సో ఇవన్నీ కూడా మనకి అధిగమించి ఈ 2024 శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత నుంచి కూడా అందరికీ కూడా కలిసి రావాలి, మన దేశం ఇంకా మరింత అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా మంచి అభివృద్ధి పదంలో నడవాలని యూత్ అందరూ కూడా మన యొక్క ఏంటంటే హిస్టరీ తెలుసుకుని దానికి తగ్గట్టుగా కొంచెం యాడ్ ఆన్ చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది మా ఉద్దేశం. రైట్, ఇది చూస్తున్నాం. ఒకటే చెప్తున్నారు, 2024 సంవత్సరం నిజంగా ఒక హిస్టారిక్ డే. ఎందుకంటే అటు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావచ్చు, రాముని విగ్రహ ప్రతిష్ట కావచ్చు, ఇదే థీమ్ని మేము, ఎందుకంటే ఒక సింబాలిక్గా ఇప్పుడున్న జనరేషన్స్కి మనం చెప్పాలి కాబట్టి రాముని యొక్క విల్లుని మేము ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం. వెల్కమ్ టు 2024 మోస్ట్ మెమరబుల్ ఇయర్. ఇది అందరూ కూడా ఇప్పుడున్న యూత్, ఎందుకంటే ఎంత అది ఎమోషన్తో కలిగినది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని గ్రహించాలంటూ మేము చేసిన ప్రయత్నంలో భాగమే అంటూ కూడా ఇక్కడ పల్ల వెంకన్న నర్సరీలో యజమానులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ, కడియం నుంచి.